సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక వాట్సాప్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే కంపల్సరీ ఇవైతే సెట్టింగ్స్ అయితే చేసుకుని ఉండాలన్నమాట. సో లేకపోయింది అనుకోండి, మీ వాట్సాప్ అనేది ఎవరైనా మిస్యూజ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సో కంపల్సరీ ఇవైతే మెయిన్గా సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ టాపిక్ ముందు అయితే మనం మాట్లాడుకుందాం. సో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి డీటెయిల్గా అయితే చెప్తా. సో కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతా అనమాట. సో క్రేజీ క్వశ్చన్, ఒక సిల్లీ క్వశ్చన్ అయితే అడుగుతా అనమాట. మీకు వచ్చేసి ఈ వీడియోలో మిడిల్లో అడుగుతా. సో ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో, అదేవిధంగా ఎవరికైతే హ్యూమర్ సెన్స్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళు వచ్చేసి ఆన్సర్ అయితే కంపల్సరీగా చేయండి. కింద కామెంట్లను అయితే పెట్టండి. సో ఏదైతే ఆన్సర్ ఉంటుందో సో వాళ్ళకి వచ్చేసి వాళ్ళదైతే కామెంట్ వచ్చేసి పిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ సెక్షన్లకు అయితే రండి. సో ఏవైతే యాప్స్ ఉంటాయో సో ఆ సెక్షన్లకు అయితే వచ్చేసిన తర్వాత మీరు వచ్చేసి యాప్ లాక్ అనే లాస్ట్ సెట్టింగ్ ఉంది కదా, సో అది వచ్చేసి ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అయితే మీకు పిన్ అడుగుతుంది. సో అది ఇచ్చేసిన తర్వాత మీరు వచ్చేసి వాట్సాప్ కి లాక్ వేయాలి. మెయిన్ ముఖ్యం వచ్చేసి వాట్సాప్ కి మీరు వచ్చేసి లాక్ చేయాలన్నమాట. సో మీరు వచ్చేసి చాలా పెద్ద గుండె కాబట్టి సో మీరు వచ్చేసి ఎవరికైనా సరే, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సరే మొబైల్ అడగగానే ఇచ్చేస్తారు కదా. సో వాళ్ళు వచ్చేసి మీ వాట్సాప్లో ఏం చేస్తారో మళ్ళీ మీకైతే తెలియదు అనమాట. సో తర్వాతనైతే మీరే బుక్ అవుతారు కాబట్టి సో కంపల్సరీగా వాట్సాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ చేసుకొని పెట్టుకోండి. సో ఆ విధంగా నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఏం చేయాలంటే లాక్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు వచ్చేసి మీ వాట్సాప్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా లాక్ అయితే ఫస్టే అడుగుతుంది అనమాట. సో ఎవరికి వచ్చినా సరే సో ఈ విధంగా లాక్ ఇచ్చేసిన తర్వాత మీరైతే టాప్లో కనిపిస్తుంది కదా, సో 3 డాట్లు అనేవి 3 చుక్కలు ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అది ప్రెస్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 4th ఆప్షన్ ఉంది చూడండి. సో అది వచ్చేసి లింక్ డివైస్. సో ఈ లింక్ డివైస్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమైనా షో అవుతున్నాయని చెప్పేసి చూసుకోండి ఫస్టే. సో ఎందుకంటే ఈ లింక్ డివైస్లో మీరు రకరకాల వాట్సాప్లు మీ ఫోన్ ఖరాబ్ అయినప్పుడు కానీ సో వేరే దాంట్లో లాగిన్ అయి పెట్టుకుంటారు కదా కొంతమంది. సో అదే విధంగా కంప్యూటర్లో లాగిన్ అయి పెట్టుకుంటారు అనమాట. సో ఆ లాగిన్ అనేది మీరు చాలా పెద్దగా ఉండే కాబట్టి సో వాళ్ళు ఏం చేయరు, సో వాళ్ళు ఏం మన వాట్సాప్ నేమ్ వాడరు అని చెప్పేసి మీరేం చేస్తారంటే సో దాన్ని అయితే లైట్ తీసుకుంటారు, మెల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ స్టేజ్లో ఏం చేస్తారో ఎవరి మైండ్లో ఏముందో అని చెప్పేసి చెప్పలేం కదా. సో ఆ విధంగా వాళ్ళు వచ్చేసి మిస్యూజ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఎవరిదైతే విండోలో కనబడుతుందో, విండోనా లేకపోతే మొబైల్ అనేది సంబంధించి కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో ఏదైతే స్క్రీన్ కనబడుతుందో సో దాంట్లోనే కనబడుతుంది. సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత లాగౌట్ అనే ఆప్షన్ వస్తుంది, లాగౌట్ అయితే చేసుకోండి. సో ఆ లాగౌట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి అయితే వచ్చేసిన తర్వాత 3 డాట్స్ అనేది మళ్ళీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి సెట్టింగ్స్లోకి అయితే రావాలి. సో ఇక్కడ సెట్టింగ్స్లో మీరు ఏం చేస్తారంటే కింది కనుక స్క్రోల్ చేసినట్టయితే కిందే ఉండదు అనమాట. సో మిడిల్లోనే ఉంటుంది అంతా చేసేది. సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రైవసీ అని ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి కిందికి రావాలి. సో ఇప్పుడు వచ్చేసి కిందికి వచ్చిన తర్వాత లైవ్ లొకేషన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది మీకు. సో ఆ లైవ్ లొకేషన్ అనేది ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఉంది కదా అవతార్ స్టిక్కర్స్ కింద లైవ్ లొకేషన్, అది వచ్చేసి ప్రెస్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరేం చెక్ చేసుకోవాలంటే ఎవరికైతే ప్రీవియస్ గా మీరు లైవ్ లొకేషన్ అనేది షేర్ చేసిర్రో సో వాళ్ళకి వచ్చేసి మళ్ళీ డిసేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో నాకు వచ్చేసి ప్రస్తుతానికి ఏమైతే లేవు, నేనైతే తీసేసిన కాబట్టి నా దగ్గర అయితే ఏం లేవు. సో మీరు వచ్చేసి ఇప్పుడు బ్యాక్ అయితే రావాలి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కిందికి అయితే స్క్రోల్ చేయాలి, మొత్తం కిందికి అయితే గుంజాలి ఒకసారి. సో గుంజిన తర్వాత కిందికి అయితే వెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి ప్రైవసీ చెకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి లాస్ట్లో. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడనే మన ప్రైవసీ డేటా అని చేంజ్ చేసుకోవాలి, మొత్తం టు జెడ్ ఏవైతే ఉన్నాయో సో అవి వచ్చేసి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు చూజ్ హూ కెన్ కాంటాక్ట్ యూ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే సో ఎవరైతే మీకు స్పామ్ కాల్స్ అనేది చేస్తారో వాట్సాప్లో సో వాళ్ళ నుంచి మీరైతే తప్పించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా దాని మీద అయితే ప్రెస్ ఇవ్వండి. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత సో ఈ విధంగా సో గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని రకరకాలుగా యాడ్ చేస్తారన్నమాట. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సో రకరకాల గ్రూప్లో యాడ్ చేస్తారు. అదేవిధంగా మీరైతే నంబర్ ఎక్కడైనా ఇచ్చినా సరే వాళ్ళు వచ్చేసి కూడా యాడ్ చేస్తారన్నమాట. మీకు సంబంధం లేని గ్రూప్లలో అన్నిట్లలో యాడ్ చేస్తారు కాబట్టి మీకు వచ్చేసి ఇబ్బంది అవుతుంది. సో దీన్ని వచ్చేసి ఓన్లీ మై కాంటాక్ట్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పటి నుంచి మీకు ఓన్లీ మీ కాంటాక్ట్స్ వాళ్ళదే వస్తుంది అనమాట. సో ఎవరైతే గ్రూప్లో ఉంటారో సో మీ ఫ్యామిలీకి సంబంధించి మీ ఫ్రెండ్స్కి సంబంధించిందే వస్తుంది అనమాట. సో వేరే అవతలి స్పామర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి పోదన్నమాట. ఇప్పుడు వచ్చేసి సైలెన్స్ అన్నోన్ కాలర్స్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆప్షన్లకు అయితే వచ్చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఎనేబుల్ చేసుకోండి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నట్టయితేనే మీకు వచ్చేసి ఏవైతే స్పామ్ కాల్స్ వస్తాయో అన్నోన్ కాలర్స్ నుంచి సో అవి వచ్చేసి మీకు అవన్నీ రిజెక్ట్ అయిపోతాయి అనమాట. సో ఎవరైతే మీరు పర్టికులర్గా చూస్ చేసుకున్నారో సో వాళ్ళ తరపు నుంచే మనకైతే కాల్స్ రావడం జరుగుతుంది. సో అందు గురించే ఇది వచ్చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోయింది అనుకోండి సో ఎవరైనా సరే మీ ఫోన్ని కాంటాక్ట్ కావచ్చు, ఏ విధంగానైనా సరే మీకు లింకులు పంపించి అవోటి పంపించి మీ వాట్సాప్ని అయితే ఇబ్బంది
పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ వాట్సాప్ ఇబ్బంది పడ్డదంటే మీరు కూడా ఇబ్బంది పడతారు కదా. సో అదేవిధంగా దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మొత్తం 2 సార్లు బ్యాకప్ అయితే రండి. సో వచ్చిన తర్వాత యాడ్ మోర్ ప్రైవసీ టు యువర్ చార్ట్స్ అని చెప్పేసి ఉంది కదా. సో అది వచ్చేసి ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మీకు చార్ట్స్ సంబంధించిన లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే ఇక్కడ కూడా మీకు యాప్ లాక్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే సార్ మీరు వచ్చేసి ఇది వచ్చేసి ఫోన్కి వాట్సాప్ సంబంధించిన యాప్ లాక్ అన్నమాట. సో కాకపోతే మీరు 2 లాకులు పెట్టుకున్నా సరే సో ఈ విధంగానైతే మీ ప్రైవసీని అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి చేసుకుంటే మీరైతే సేఫ్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతా అని చెప్పిన కదా. సో ఆ క్వశ్చన్ ఏంటిదంటే సో సిల్లీ క్వశ్చన్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఆన్సర్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే మన చెరువులో చేపలు ఉంటాయి కదా. సో చేపలు వచ్చేసి నీళ్లు తాగుతాయా లేవా. సో ఇది వచ్చేసి కింద కామెంట్ అయితే చేయండి. సో ఎవరిదైతే ఫన్నీగా ఎవరిదైతే క్రేజీగా ఉంటుందో సో వాళ్ళది వచ్చేసి పిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీగా చేపలు వచ్చేసి వాటర్లో ఉంటాయి కదా. సో అవి వచ్చేసి నీళ్ళు తాగుతాయా లేవా అని చెప్పేసి అయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. సో కంపల్సరీగా మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అదేవిధంగా లైక్ కూడా చేసేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. కామెంట్ ముఖ్యం.